కదా ఇండోర్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు, రెండు రకాల పెట్టుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఉండాలి. అవును, ఇండోర్ ప్లాంట్ ఒక్క మొక్క పెట్టుకుంటే ఇలా గుబుర్లాగా చాలా వచ్చేస్తాయి. ఇవి ఎంత శ్రీని ఈ మొక్కలు? ఇది 150 మేడం, 150. అంటే ఈ బంచ్ ఇలాగా 150, 150 రూపాయలు. చిన్న సైజ్ అయితే 100 రూపాయలు. చిన్న సైజ్ శ్రీని మొక్కలేంటి బాగున్నాయి? ఇది ఆర్కెలియా వైట్ మేడం. ఇది స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్లో ఇది వైట్, ఇది ఇండోర్. అది వైట్. ఇది అవుట్డోర్ కూడా వేరే ఉంటుంది. అది ఫామ్ డ్రాప్ ఉంటుంది. ఇది ఇండోర్ దాంట్లో. ఇది సప్లై ప్లాంట్. బాగున్నాయి. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్ సప్లై అంటారు. అది ఫిల్లెట్ గ్రీన్ అంటారు. అది కూడా ఇండోర్ ప్లాంట్. అంటే అది కలర్ చేంజ్ అవుతుంది. అట్లే ఉంటుంది, ఆకు అట్లే ఉంటుంది. ఇవేమో ఆకులు ఏమంటారు. రకాలు మేడం, ఇవన్నీ ఇండోర్ రకాలు. అదే ఆకులోని వీటికి ఎక్కువ ఎండ తగలదు వీటికి. ఇవి ఎంత శ్రీని? ఇవన్నీ 250 పడుతుంది మేడం. ఏమైనా రీజన్ పేరు ఉంటుంది మేడం. ఇదో బయట జేడ్ మొక్క. అది ఇండోర్. ఇది చిన్న మొక్క ఉందా శ్రీని? ఇది గంట పడుతుంది. ఈ స్టార్ లైట్. సో ఈ మొక్క పేరు ఏంటి? స్టార్ లైట్. స్టార్ లైట్ మేడం. శ్రీను ఇది ఏ మొక్క? ఇది స్టార్ లైట్ మేడం. బాగుంటుంది. ఎక్కువ మేము వెంచర్లలో బాగా పెడతాము. బాగుంటుంది. ఇదేమో పాంట. ఇది ఎంత రేటు? 250 మేడం. 250. ఇవి శ్రీను మల్లె మొక్క మేడం. ఇవి మల్లె. మల్లె మొక్క. మల్లె చెట్లు ఎంత? ఇది 50 రూపాయలు. 50 రూపాయలు. ఇంకా నంది పడుతున్నాం. ఇది 50 రూపాయలు. లాంతనా మొక్కలు ఇవి కూడా 50 రూపాయలు మేడం. ఏంటి శ్రీను ఈ మొక్కలు క్లోజప్ చేయండి. లాంటనా మొక్కలు బాగుంటుంది. లాంటనా మొక్కలు ఇయర్ మొత్తం పోస్తాయా? తిరుపతిలో మొత్తం ఇవే. తిరుపతిలో చూసాను నేను ఫస్ట్. బాగుంటుంది. అవునా? ఎంత శ్రీను అది? అది 150 రూపాయలు పడుతుంది. 50 రూపాయలు. లాలీపాప్ చెట్టు ఇది. మీరు ఆన్ చేసి చెప్పండి శ్రీను. ఇవి ఏం మొక్కలు చెప్పు? ఇవి లాలీపాప్ చెట్టు. లాలీపాప్. షోప్ బాగుంటుంది మేడం. అదే ఎంత ఇవి? ఇవి 50 రూపాయలు మేడం. 50 రూపాయలు. ఇది కొంచెం ఒక 30 సెకండ్స్. 50 రూపీస్ అవి. బార్డర్ మొక్కలు. ఇది పెనానస్ మొక్కలు. బార్డర్ మొక్కలు బాగుంటుంది. మనం గార్డెన్ పెట్టుకుంటే సైడ్ బార్డర్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇవి ఎంత శ్రీను ఈ మొక్కలు? ఇవి 30 రూపాయలు మేడం. 30 రూపాయలు. అవన్నీ మందారాలు కదా? అవి మందారాలు. అవి నందివర్ధన. నందివర్ధన మొక్కలు ఎంత? అవి 50 రూపాయలు మేడం. 50 రూపాయలు. ఇవి కలడమ్స్. ఇవి ఇవి కూడా చెప్తే ఒకసారి మొక్కలన్నీ ఏంటో మేడం. ఇవన్నీ ఓకేనా సార్? ఓకే. క్లోజప్ రండి. అదే మొక్కలు? ఇవి కలడమ్స్ మేడం. బాగుంటాయి మొక్కలు. కలడమ్స్ అంటారు. ఇవేమో పెన్సిల్ ప్లాంట్ అంటారు. ఈ పెన్సిల్ ప్లాంట్. పెన్సిల్. అవెంత? ఇవెంత? ఇవి 50 రూపాయలు. ఇది 100 రూపాయలు మేడం. ఇవన్నీ గార్డెన్ పెట్టుకునే ప్లేస్. ఇవన్నీ గార్డెన్. ఇవే మొక్కలు? అవి ఉజనియా. ఇవి షో ఉజనియా బాగుంటాయి. షో ప్లాంట్స్. శ్రీను ఇదేంటి తులసి మొక్కల్లా ఉన్నాయి? ఇది మెంటు తులసి మేడం. చాలా మంచిది. ఔషధ మొక్క ఇది. మన సెంటర్ ఫ్రెష్ లాగా ఉంటుంది. ఒకసారి నవ్వాలంటే ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుంది. బాగా ఎల్లో ప్రోటాన్స్. ఈ ప్రోటాన్స్ రకాలు మేడం. ఒక రకం ఇవి 100 రూపాయలు మేడం. ఇవి 100 రూపాయలు. 100 రూపాయలు. అది 100 రూపాయలు. అవన్నీ రకాలు 100. 8 రకాలు మేడం. అన్నీ 100 రూపాయలు. ఇవే మొక్కలు? ఇవి గేర్ ప్లాంట్ మేడం. ఇవి గేర్ ప్లాంట్. ఇదేమో రబ్బర్ ప్లాంట్. ఇది జేడ్ ప్లాంట్. జేడ్ ప్లాంట్ మేడం. ఇది అవుట్డోర్. ఇది 150 రూపాయలు మేడం.
ఇండోర్ కాదా ఇది? ఇది ఇండోర్ కాదు, ఇండోర్ వేరే ఉంటుంది మేడం, వైట్ ఉంటుంది. ఇది రబ్బర్ ప్లాంట్. ఈ రబ్బర్ ప్లాంట్ ఇది పెట్టుకోవచ్చు, ఇండోర్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఆకు కూడా మందంగా ఉంటుంది. ఇవన్నీ క్రాటన్స్. ప్రోటాన్స్ ఇప్పుడు ఈ క్రాటన్స్ అన్నీ ఎంత ఇలా వచ్చాయి? ఇవన్నీ అంతే మేడం, ఒక సేమ్ 100 రూపాయలు, ఇవన్నీ 100 రూపాయలు, ఇవన్నీ 100 రూపాయలు. అదేంటి కరివేపాకు? కరివేపాకు చెప్పు శ్రీగా. ఈ కరివేపాకు మేడం బాగుంటుంది, హైబ్రిడ్ మనకి దేశం వాళ్ళకి హైబ్రిడ్ ఉంటుంది. అది హైబ్రిడా? హైబ్రిడ్ స్మెల్ బాగా వస్తుంది. ఎంత శ్రీని? 100 రూపాయలు మేడం. స్మెల్ బాగా వస్తుంది పూల లిల్లీ. అదేమో అంటే దానికి దుంపలు ఉంటాయా? అట్లా ఉంటుంది కానీ స్మెల్ బాగా వస్తుంది, పువ్వు బాగుంటుంది స్మెల్. అది కొన్ని స్మెల్ రావు, ఇది బాగా స్మెల్. రోజులో తీయండి. ఇది దేవగన్నేరు కదా? దేవగన్నేరు. మీరు ఎప్పుడు బాగుంటుందిలే మేడం పూలది. చూడలేదు శ్రీని. చూడండి ఒకసారి ఎంత బాగుంటాయో. తెంపండి మంచి స్మెల్ వస్తాయి మేడం. ఈ దండల్లో పెట్టి ఇవే కదా దండలు, ఇవి అవి వేరే పూల దండలు బాగుంటాయి సార్, వాసన ఎంత బాగుంటుంది. ఇవి ఏంటి ఇయర్ మొత్తం? ఇది దేవగన్నేరు ఎంత? దేవగన్ 150 రూపాయలు మేడం. అన్ని వైటే ఉన్నాయా? వైట్ పింక్ ఉంది, ఇది వైట్ పింక్, ఇలా ఎల్లో కూడా ఉంటుంది. ఎల్లో లేదు మన దగ్గర, అయిపోయింది. ఇవి తీయండి దేవగన్నేరు. ఇక్కడ పువ్వులు ఉన్నాయి. కట్టి మారేడు అంటే మారేడు 3 కిలో అనేది ఇలా పంచం ఉంటుంది సార్. అది ఏకపిల్ల ఒకే ఆకు ఉంటుంది. ఇది 3 ఆకు మహాబిలో ఉంటుంది. మారేడు మారేడు 100 రూపాయలు మేడం. ద్రాక్ష కదా? ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష. నిజంగానే ఎన్ని సంవత్సరాలకు వస్తాయి? ఇది నాకు 2 సంవత్సరాలు వస్తుంది మేడం. ఇది బాగా తీగ వస్తుంది, గుత్తులుగా వస్తుంది. ఇదంతా ద్రాక్ష. ఇది 80 రూపాయలు మేడం. ఇది 80 రూపాయలు. తర్వాత ఇదేంటి? అంజూరా అంజూరా ఇక ఉదాహరణకి చిన్న చెట్టు, ఇక కాయలు అన్నీ ఉంటాయి మేడం. ఇక అంజూరా కాయలు బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి కాయలు కూడా. ఫోటో తీయండి. ఈ దానిమ్మ హైబ్రిడ్ కాయలు దానిమ్మ చెట్టు. దానిమ్మ ఇది హైబ్రిడ్ దానిమ్మ. మన దగ్గర అన్ని హైబ్రిడ్ కాయలు ఉంటాయి, ఆల్మోస్ట్ దేశవాళ్ళు చెప్తాను. 3 ఏళ్ళకే కాస్తాయి. కాబట్టి స్వీట్ అంజీర్ మొక్కలు కాయలు, వీటి కాయలు ఉన్నాయి. చిన్న చిన్న చెట్లకే కాయలు ఉన్నాయి. చూపియండి. కాయలు చిన్న చెట్లకే కాయలు ఉన్నాయి. అవన్నీ ఏమి మామిడి? ఈ తైవాన్ మామిడి మేడం, ఎప్పుడు 365 కాస్తూనే ఉంటుంది. 365 రోజులు కాస్తుంది. పూతగా ఎంత అది? ఇది రేట్ ఎక్కువ ఉంటుంది మేడం, 800 పడుతుంది. అవునా? 25 మంత్స్ అది. అక్కడ సపోటా మొక్కలు ఉన్నాయి. ఇదేంటి నిమ్మ మొక్కలు? అది స్వీట్ లెమన్ మేడం. అది స్వీట్ లెమన్. స్వీట్ లెమన్? స్వీట్ లెమన్ అంటే తీయగా ఉంటాయా? తీయగా ఉంటాయి మేడం, కొద్దిగా పుల్లగా, కొద్దిగా పుల్లగా తీయగా ఉంటాయి. తినచ్చు, తినండి మేడం, బాగుంటుంది. పండుగ తీయగా ఉంటుంది మేడం. తీయగా అది 100 రూపాయలు మేడం. మన దగ్గర ఉన్నాయి కాయలు మేడం. ఇవన్నీ పిందెలే ఉంటాయి. కింద కూడా చాలా ఉన్నాయి. కొంచెం దగ్గరకంటే తీయండి. ఈ నిమ్మకాయలు దగ్గరికి తీయండి. కాయలు తీయండి. స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఎంత శ్రీను? ఇది 200 ఇప్పుడు మేడం. కాయలు ఇది కూడా 200. 200. స్టార్ ఫ్రూట్. పనస మేడం, జంబి చెట్టు, పనస. ఈ పనస చెట్టు, ఇవి పనస మొక్కలు. ఇవి ఎన్ని సంవత్సరాలకు కాస్తాయి? ఈ 4 పడుతుంది మేడం. 4 ఇయర్స్ లేత మొక్క కదా మేడం. 150 రూపాయలు మేడం. 150 రూపాయలు. ఇది పప్పాయి అది 6 మంత్ కాకపోతుంది మేడం. హైబ్రిడ్ 6 నెలలకే కాస్తుంది. చక్కెరకి కూడా అంతే. అంటే ఏం కలర్ ఇది? ఇది ఎల్లో. ఇది జమ్మి. జమ్మి మేడం, జమ్మి. ఇదేంటి? ఏకబిల్వ మేడం. చక్కెరకి ఇది 100 రూపాయలు. ఇది
ఏకబిల్వ మేడం. ఏకబిల్వ అంటే ఒకే ఆకు ఉంటుంది. శివునికి చాలా ఇష్టమైన మొక్క ఇది ఏకబిల్వ. ఇక చూడండి, ఒకటే ఆకు ఉంటుంది, 3 ఆకులు లేవు. ఏకబిల్వం ఇది ఎంత రేటు? ఇది రేటు ఉంటుంది 600 పడుతుంది మేడం. 600. ఇది మామూలు మారేడు. మారేడు అది 100 రూపాయలు మేడం. 100 రూపాయలు. 100 రూపాయలు. ఇది పారిజాతం మేడం. పువ్వులు బాగుంటాయి, పువ్వులు రాలుతాయి, తిప్పతి బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ప్రతి ఇంట్లో ఉండాలి మేడం పారిజాతం మొక్క. పారిజాతం ఇది. సర్వీస్ సరుగుడు మొక్కల పెన్సిల్ ప్లాంట్. పెన్సిల్ ప్లాంట్. షో మొక్క, షో బాగా పొడుగు దొరుకుతుంది. ఇవెంత? ఇవి 150 రూపాయలు మేడం. పెన్సిల్ చెప్పు మేడం. ఇది వచ్చి సంత్రా మొక్క. ఇదేమో ఆలుబుక్కర, టమాటకాయలు బాగుంటుంది. అవును. ఇదే గంగరేకాయ. ఎంత అది ఆల్బొక్కర? ఆలుబుక్కర 200 రూపాయలు పడుతుంది మేడం. ఎన్నాళ్ళకి కాస్తుంది కాయలు? ఇది మన నుంచి 5 years పడుతుంది మేడం. 5 years. ఇదో గంగరేకాయ, కాశ్మీర్ బీరాపినట్టు. ఇది నీకు 6 months కాయలు వస్తాయి ఆల్మోస్ట్. అవునా? ఇదేం బత్తాయి, కోటూరు బత్తాయి. యాపిల్ పేరు అంటారు అదేనా? ఇది రెడ్, మళ్ళీ రెడ్ ఇలా గ్రీన్ ఉంటుంది. రెడ్ ఇది. ఇదేమో బత్తాయి మేడం, కోటూరు బత్తాయి. వీటి కాయలు బత్తాయి. కోడూరు బత్తాయి అంటే ఎల్లో కలరా గ్రీనా? గ్రీనే, స్వీట్ బాగుంటుంది, బాగా జ్యూస్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఎంత అవి? ఇది 200 రూపాయలు పడుతుంది మేడం. ఇంకా ఇదేం మలబార్ మేడం. ఇది కూడా బాగా స్వీట్, బాగా చక్కెర కాయలతో ఉన్నాయో బాగా తీయగా ఉంటాయి మేడం. ఇవి చాలా మంచి హెల్త్ పేషెంట్ చాలా మంచిది మేడం. చాలా పోషకాలు ఉంటాయి ఇలా, చాలా బాగుంటుంది. అలాగే ఇదేం పనస మేడం, పెద్ద పనస. ఇలా పనస కూడా రకాలు ఉంటాయి, పెద్ద పనస. ఇదేమో కదంబ. ఏది? ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మొక్క మేడం. ఇది ఏసిని. ఇది 150 రూపాయలు పడుతుంది మేడం. ఇది ఆలివ్ ఫ్రూట్, బిల్లింగ్ ఫ్రూట్. చెప్పండి ఒకసారి. ఇక్కడ ఇది అయిపోయింది. ఇది చెప్పేది మధ్యలో నిలబడి. ఓకే. ఇవేమో థైబ్రోస్, మోర్ మగ్గులు చిన్న ప్యాకెట్. ఇది వచ్చేసి 300 పడుతుంది. ఇది వచ్చేసి 100 రూపాయలు పడుతుంది. ఇదేమో 250 పడుతుంది. బాగుంటుంది, షోప్ బాగుంటుంది. వెనకాల మొక్కలు ఇదేమో బ్లాక్ పైకర్స్. ఇది వెంచర్లో పెడతాం, బాగా బాగుంటుంది, మంచిగా బుషప్ లాగా వస్తుంది. ఇదేమో రెడ్ మిర్చి. ఇది కూడా వెంచర్లో బాగుంటుంది, షోప్ బాగుంటుంది. రెడ్ మిర్చి అంటే మిర్చి చెట్టు పేరు రెడ్ మిర్చి మేడం. చెట్టు పేరు రెడ్ మిర్చి. ఓకే. ఇది వచ్చేసి ఫోక్ స్టైల్ మేడం. ఇది బాగుంటాయి, బాగా అందంగా ఉంటుంది. ఇవన్నీ గ్రీన్ మిర్చి మొక్కలు సార్. ఇది వచ్చి ఆలివ్ ఫ్రూట్. ఇది ఆలివ్ అంటే ఆయిల్ కూడా తయారైతుంది, బాగుంటుంది, కాస్ట్లీ మొక్క. ఇది ఆలివ్ ఫ్రూట్ అంటారు. ఇదేమో బిల్డింగ్ ఫ్రూట్. ఇది కూడా ఉసిరి మొక్కలకు పొడుగు ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది కాయ. ఇది ఇక చెట్టు వచ్చేసి 300 రూపాయలు పడుతుంది. ఇది ఇదేమో రామసీతాఫలం. రామసీతాఫలం వచ్చేసి 150 రూపాయలు పడుతుంది. ఇది జీడి మామిడి, జీడిపప్పు తయారవుతుంది. ఇది వచ్చేసి 200 రూపాయలు పడుతుంది. అలాగే ఇది వచ్చేసి బ్లూబెర్రీ సార్, బాగుంటుంది. ఇదంతా బ్లూగా ఉంటుంది, బ్లూబెర్రీ కాయలు బాగా స్వీట్ ఉంటాయి. ఇది వచ్చేసి 250 రూపాయలు. ఇదేమో మిరాకిల్ ఫ్రూట్. ఇది తిన్నాక ఎంత చేదని చేతి తింటే చాలా తీయగా ఉంటుంది, అంత మంచి కాస్ట్లీ మొక్క. ఇది బాగుంది, మిరాకిల్ ఫ్రూట్. ఇదేమో హనుమాన్ ఫలం, సీతాఫలకాయలా ఉంటుంది, హనుమాన్ ఫలం బాగుంటుంది. ఇది వచ్చేసి 150 రూపాయలు. ఇదేమో లక్ష్మణ ఫలం. ఈ కాయ చాలా మంచిది, క్యాన్సర్కి చాలా మంచిది, ఆకులు కూడా ఆయుర్వేదం అవుతాయి. ఇది వచ్చేసి 150. ఇదేమో ఆవకాడ, గ్రాఫ్టెడ్ మొక్క ఆవకాడ. ఇది కూడా చాలా కాస్ట్లీ మొక్క, బాగుంటుంది. ఇది వచ్చేసి 350 పడుతుంది. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్. ఇది పింకు. ఇది వచ్చేసి 150 పడుతుంది. ఇదేమో మిల్క్ ఫ్రూట్. కాయలు బాగా తీయగా ఉంటాయి, లోపల చాలా అందంగా ఉంటాయి కాయలు కూడా. ఇది వచ్చేసి 250 పడుతుంది. ఇదేమో పీనట్ బటర్ ఫ్రూట్. ఇది చెనక్కాయలాగా చిన్నగా ఉంటుంది, కాయ రెడ్ ఉంటుంది, చాలా. ఇది కూడా బాగా హెల్త్కి మంచిది. ఇదేమో రాంబూటన్. ఇది కూడా చాలా బాగుంది కాయ. ఇది వచ్చేసి 200 రూపాయలు పడుతుంది. ఇదేమో నూనె ఫ్రూట్. ఇది కూడా చాలా 250 పోషకాలు ఉంటుంది, క్యాన్సర్కి చాలా మంచి కాయ. ఇది బాగా ప్రతి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జ్యూస్ బాగా అవుతుంది. ఇది వచ్చేసి 250 రూపాయలు. ఇదేమో లిచ్చి. లిచ్చి కూడా చాలా బాగుంటుంది. ఇది 250 రూపాయలు పడుతుంది చెట్టు సార్. పక్కనే వైట్ ఉన్నాయి.
బాగున్నాం శ్రీను.